ఈ సినిమా నాకు మా మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా సబ్జెక్ట్ వింటా అని చెప్పాను. సో రమారెడ్డి గారు నాకు ఫోన్లో లైన్ చెప్పారు. సో సంథింగ్ ఫ్రెష్గా ఉంది, అంటే పొలిటికల్ సినిమా అయినా కూడా సంథింగ్ న్యూగా, అంటే ఇందాక కూడా చెప్పారు సీఎం వైఫ్ ఎంత హోంవర్క్ ప్లస్ ఎంత బయటికి వెళ్ళి ప్రజల నాడిని తెలుసుకోవడం, ప్రజల నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అది సీఎం బాగుండాలి, తన భర్త బాగుండాలి, ప్లస్ ఇట్లా కొన్ని చేంజెస్ పొలిటికల్ సిస్టంలో కొన్ని చేంజెస్ ఎట్లా రావాలా వద్దా, ఇట్లా చెప్తూ వేరే కొన్ని క్యారెక్టర్, నా క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ రొటీన్, నేను చాలా సినిమాలు చేస్తుంటాను, వాటిలో డిఫరెంట్గా, అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి, బట్ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు, వీటి మీద ఒక మంచి పాయింట్, ఇది పొలిటికల్గా మంచి పాయింట్. ఈ సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ చేంజ్ రావాలని ఆయన అంటున్నారు, మంచి ఉద్దేశమే. కొన్ని విషయాలు ఉన్నాయి, అది ఎందుకంటే ప్రజలకు రీచ్ అయితేనే అది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి అవేర్నెస్ వచ్చి, సో ఇలా ఉంది ఇలా జరుగుతుంది అని ఒక మంచి పొలిటికల్ ఎడ్యుకేటివ్ ఫిలిం. దాంతోపాటు ఏంటంటే వేరే యాంగిల్స్, ప్రొడ్యూసర్ గారు చెప్పారు రైతుల గురించి అవన్నీ చెప్పారండి. సో ఓవరాల్ ఇట్స్ నైస్ క్లీన్ ఫిలిం అండి, ఫ్యామిలీ కెన్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ ముఖ్యంగా పొలిటికల్లో అంటే సీఎం గారు పిల్లలంతా ఆలే కదా అని కాకుండా ఎవ్రీ పొలిటికల్ పర్సన్ ఈ సినిమా అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన నైస్ ఫిలిం అండి. సో ముందుగా నాకు ఫస్ట్ థ్యాంక్స్ ఏంటంటే వాకాడ అప్పారావు గారు, ఆయన నాకు ఫోన్ చేసి ఈ సినిమా గురించి ప్రొడక్షన్ గురించి చెప్పారు. సో నాకు ధైర్యం వచ్చింది, సరే ప్రొడక్షన్, ఎందుకంటే నా అప్పుడు డిఆర్కే గారు నాకు పరిచయం లేదు, ఎందుకంటే ఎవరు ప్రొడ్యూసర్ అడిగితే వాకాడ అప్పారావు గారు నాకు ఇప్పుడు కాదండి 1981 నుంచి నాకు పరిచయం, కోడి రామకృష్ణ గారితో పాటు. సో దాని తర్వాత సబ్జెక్ట్లో మెయిన్ క్యారెక్టర్స్ బాగున్నాయి, బట్ ఆర్టిస్టులు ఎవరని చెప్తే ఆయన అజయ్ గారు అన్నారు. అజయ్ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, ఈ సూట్స్ ద రోల్, ఇమ్మెక్కబుల్లీ ఈ సూట్స్ ద రోల్ అండి, చాలా బాగా చేశారు. నేను చేసిన 2-3 సీన్స్ చాలా బాగా చేశారు, ఇస్ డన్ ఇస్ బెస్ట్. అండ్ ఇంద్రజా గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఎనీ క్యారెక్టర్లో ఉన్న డ్రెస్ వేసుకుంటే దాని తగ్గ షీ టేక్స్ ద కేక్, దీంట్లో షీస్ డన్ అ వండర్ఫుల్ రోల్. అండ్ ఐ నో లాంగ్ వర్క్ యాజ్ హీరోయిన్ ఆల్సో వర్క్ చేశాను. వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, బోత్ ఆఫ్ దెమ్ అండి, వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఒక డిసిప్లిన్ ఉంది, పద్ధతి ఉంది, వచ్చాము అక్కడ ట్రీట్ ద సెట్ యాజ్ అ టెంపుల్, దే డోంట్ ఫూల్ అరౌండ్ అండ్ ఆల్ దట్, అఫ్ కోర్స్ జోకింగ్ అపార్ట్, బట్ దేర్ ఆన్ ది సెట్ అనమాట. అలాగే మన హాలీ గారు కూడా. సో ఇలాంటి ఆర్టిస్టులు పెట్టడం కూడా అది చాలా ఇంపార్టెంట్. చాలా సినిమాలు నేను చేస్తున్నాను, క్యారెక్టర్స్ బాగున్నాయి కానీ దానికి తగ్గ ఆర్టిస్టులు లేదు. దానివల్ల సినిమా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ చిన్న సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం కూడా ఏంటంటే రైటర్ బ్రహ్మాండంగా రాస్తున్నాడు స్టోరీ, బట్ దానికి సరైన క్యారెక్టర్ అంటే ఆర్టిస్ట్ ఎప్పుడైతే లేరో డ్రాప్ అయిపోతుంది. ఈ సినిమాలో దట్ ఇస్ వన్ థింగ్, మేకింగ్ వైజ్గా కూడా ఎక్కడ ప్రాబ్లం ఏం లేదండి, చాలా హ్యాపీగా చేశారు. థ్యాంక్స్ టు కెమెరామ్యాన్ శ్రీనివాస్ గారికి. అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ గారు అసలు నేను ఆయన చూడాల, ఇప్పుడే పరిచయం నాకు బయట, ఈయనండి ప్రొడ్యూసర్ చెప్పి పరిచయం చేశారు. అండ్ రమణ గారు డైరెక్టర్ ఏంటంటే నేను ఆన్ ద ఫోన్ మాట్లాడిన తర్వాత కలిసాం. సో ఆన్ ద సెట్ ఏంటంటే దే వాజ్ నో కన్ఫ్యూజన్ అండి, సీన్ ఇవ్వడం, షార్ట్ ఇది టకటకనే అయిపోయింది. సో ఓవరాల్ నాకు ఇది ఒక మంచి ఫిలిం అవుతుంది. అండ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చూడాలి, కామన్ మ్యాన్ కూడా చూడాలి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ కొన్ని న్యూ ఐడియాస్ ఇచ్చారు. సో ఆన్ ద హోల్ మీ ఆశీర్వాదాలు ఉండాలండి, ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలి, బీఆర్కే గారు, రమణ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఆర్టిస్ట్, శ్రీనివాస్ గారు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారండి. సో వన్స్ అగైన్ అజయ్ గారు, నైస్ వర్కింగ్ విత్ యూ అండి అగైన్. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా వి మే నాట్ మీట్, బట్ ఇలాంటి దీంట్లో యూ డిడ్ వెరీ వెల్. హ్యావ్ అ నైస్ ఫ్యూచర్. అండ్ ఇంద్రజా ఆల్సో యూఆర్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ థ్యాంక్స్ అండి. సో హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ అండి.